మనకు ఏదైనా చులకనగా చీప్గా అనిపిస్తే దాన్ని మనం ఈకల తీసి పారేస్తాం. కాని ఇప్పుడు ఆ ఈకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువుల్లో ఒకటిగా నిలిచింది. ఎప్పుడో 1907లో అంతరించిపోయిన హువియా పక్షి ఈక ఇది న్యూజిలాండ్కి చెందిన ఒక కుటుంబం ఒక వేలం పాటలో దీనిని సుమారుగా $28,000కి కొన్నారు. అంటే 24,30,000కు పైనే. అమెరికాలోని న్యూయార్క్లో ఉన్నటువంటి మాన్హటన్ అనే సిటీలో ఒక వీధిలో కార్ పార్కింగ్ కోసం ఒక భవనముంది. ఈ భవనంలో మీ కార్ పార్కింగ్ కోసం స్థలం కొనాలంటే $1 మిలియన్ ఖర్చు పెట్టాలి. అంటే 8,64,00,000 పైనే. ఇది అమెరికాలో ఒక ఫ్యామిలీ ఉండడానికి అయ్యే ఇంటి ఖర్చు కన్నా 6 రెట్లు ఎక్కువ. ఇంత ఖర్చు పెడితే మనకు వచ్చే ప్లేస్ ఎంతో తెలుసా? 23 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు. మళ్ళీ దీనికి మెయింటెనెన్స్కి చార్జర్స్ కూడా ఉంటాయి. అంటే ఈ లెక్కన న్యూయార్క్లో రియల్ ఎస్టేట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మాగ్నెటిక్ ఫ్లోటింగ్ బెడ్ మాగ్నెటిక్ ఫోర్స్ని ఆధారంగా చేసుకుని పర్మనెంట్ నాండి గ్రేడింగ్ మాగ్నెట్తో ఈ బెడ్ని తయారు చేయడం జరిగింది. ఇది గాలిలో తేలుతూ ఉంటుంది. డచ్ ఆర్కిటెక్ట్ అయినటువంటి జాన్ జాప్ అనే వ్యక్తి 6 సంవత్సరాలు కష్టపడి దీన్ని తయారు చేశాడు. ఎటువంటి సపోర్ట్ లేకుండా భూమికి కొన్ని అడుగుల ఎత్తులో ఉంటుంది. అయితే ఇది అటు ఇటు కదిలిపోకుండా ఉండటం కోసం 4 సన్నని తీగలతో కట్టుబడి ఉంటుంది. ఇది సుమారు 900 కేజీల బరువు తట్టుకుంటుంది. దీని ఖరీదు ఎంతో తెలుసా? 10,18,00,000 రూపాయలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బెడిదే ఆంటిలియా. ఇంత పెద్ద ప్రపంచంలో ఇన్ని దేశాలలోకెల్లా అత్యంత ఖరీదైన ఇళ్ళు మన దేశంలోనే ఉంది. దాని పేరు ఆంటిలియా. మన దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇల్లు ఇది. 27 అంతస్తుల ఈ భవనంలో ఒక అంతస్తు ఉన్నట్టు మరో అంతస్తు ఉండదు. దీనిలో మొదటి 6 అంతస్తులు కార్ పార్కింగ్ కోసమే. అంతేకాదు దీనిలో జిమ్, సినిమా హాల్, సెలూన్, టెంపుల్ ఇలా ఒకట రెండా సకల సౌకర్యాలతో నిర్మించబడింది ఈ ఇల్లు. ఇంట్లో నివసించేది 5గురు. కానీ దీనిలో 600 మంది పనిచేస్తారు. ఈ భవనాన్ని నిర్మించడానికి సుమారుగా 8,000 కోట్లు ఖర్చయిందట. ఇన్ని హంగులు ఉన్నాయి కాబట్టే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఈ ఇల్లు. ఈ ఇంటికి ఒక నెల కరెంటు బిల్లే ఎంత వస్తుందో తెలుసా? 70 లక్షలకు పైనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మిస్ కాకుండా చూడటానికి హిస్టారికల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.